కావ్య తనకిష్టమైన కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక నా ప్రేమ అబద్ధమా, నేను అబద్ధమా, నేను చేస్తున్న పనులు అబద్ధమా, ఇక నాకు నా భర్త పైన ప్రేమ లేదా, నా ఉనికిని నేను ఇక ప్రదర్శించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, కానీ ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉండిపోయాను. ఇక నిజంగానే నా భర్త జీవితంలో వెన్నెల అనే అమ్మాయి ఉంది అని తెలిసిన ఈ రోజున ఇక నేను ఈ ఇంట్లో ఉండను, అదే నాది ఆఖరి రోజు అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కావ్య. కృష్ణుడితో అలా చెప్తున్న సందర్భంలో అక్కడికి వచ్చిన చిట్టి మాత్రం తన మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇంకా ఈ రోజైతే ఇక వెన్నెల తన జీవితంలో ఉంది, తన బాబుకి భర్త తనే అని తెలిస్తే ఇక అంతే, ఇదే నా ఆఖరి రోజు అని చెప్పేసి అంటూ ఉంటుంది చిట్టితో. ఇంకా అప్పుడు ఆ కావ్య చిట్టితో మాట్లాడుతున్న మాటలు రాజు అయితే అలా కిందికి దిగుతూ వింటూ ఉంటాడు. ఇంకా వెళ్తానమ్మమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య వాళ్ళ అమ్మమ్మ గారితో. అప్పుడు చిట్టి ఉండి ఇలా అంటూ ఉంటుంది, వెళ్తాను అనొద్దు, వస్తాను అని చెప్పేసి అనాలి. అనగానే ఇక కావ్య ఉండి, నాకు కూడా అలాగే చెప్పాలని ఉంది, కానీ చెప్పే పరిస్థితిలో నేను లేనమ్మమ్మ, నా పరిస్థితి నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా రాజు మాత్రం కావ్య వైపు అలా బాధగా చూస్తూ ఉండిపోతాడు. మరి ఇక కావ్య తన భర్తని విడిచిపెట్టి తన భర్త పాపకు తండ్రి అని తెలుసుకొని వెళ్ళిపోతుందా ఇంట్లో నుంచి? మరి రాజు కావ్యాన్ని వెళ్లకుండా ఆపుతాడా, మరి లేదంటే నిజం కక్కుతాడా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.